హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఏంటి ట్రాఫిక్ ఏంటి ఇదంతా ఏంటి అనుకుంటున్నారండి. అయితే నైట్ మేమైతే షాపింగ్ అదే బజార్ వెళ్ళాం ఫ్రెండ్స్, దేవుడికి కావాల్సిన సామాన్లు అవి కొనుక్కోవడానికి. అసలు ఖాళీ లేదండి, ఇది పూల కొట్ల వైపు అనమాట. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేదు. మొత్తం అన్నీ కొనుక్కున్నాం కానీ ఆ పూలు కొనుక్కోవడానికి అయితే అసలు లోపలికి కూడా వెళ్ళలేక ఇంకా అది ఒక్కటే కొంచెం తీసుకురండి అని మా వారిని పంపించానండి. తర్వాత అంతా షాపులు టైం అది అయిపోయిన తర్వాత పంపించాను. ఇదంతా మా ఏలూరు మార్కెట్ అండి, ఇది 1 టౌన్ అంటారు ఇదంతా కూడాను. ఇంకా ముందుగా వెళ్ళి రేపటికి కావాల్సిన పచారీ సామాన్లు, దేవుడి సామాన్లు అన్నీ కూడా కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత మా సాయమ్మ అయితే శుభ్రంగా దేవుడి గది, దేవుడి ఫోటోలు అన్నీ కూడా నీట్గా చక్కగా తుడిసేసి బొట్లు పెట్టేసిందండి. ఎందుకంటే ఇవాళ అన్నీ కూడా చక్కగా నైటే మనం అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే ఉదయం పూజ కూడా చాలా చక్కగా త్వరగా చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఏదైనా మనకు పండగ వచ్చేటప్పుడు రేపటికి ఏం పెట్టుకోవాలి, ఏమేమి ఏర్పాట్లు చేసుకుందాం అనుకుంటున్నాం అంటే వండేవన్నీ ఒక పక్కనే, అలాగే దేవుడి సామాన్లు ఏమేంటి దేవుడికి కావాల్సినవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే చాలా త్వరగా పూజ చేసుకోవడానికి కూడా మనకు బాగుంటుందండి. ఇదిగోండి మా దేవుడి గది అయితే ఇదండి, ఇలా నీట్గా చేసింది. అలాగే ఉదయం ప్రొద్దుటే లేచి చక్కగా ముగ్గది వేసేసి ఆ తల్లి, ఆ వరలక్ష్మీదేవి తల్లి, ఆ లక్ష్మీదేవి తల్లికి పసుపు కుంకుమ వేసిందండి. ముందుగా మీకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ కూడా సకల శుభాలతో, సకల ఐశ్వర్యాలతో, చాలా నిండు నూరేళ్ళు, నిండు ముత్తైదుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే డెకరేషన్ అయితే ఏం చేసిందంటే దాంట్లో చూసిందంటండి, ఏదో వీడియో చూసి డెకరేషన్ చేసింది, చాలా బాగా చేసింది. ఇంకో చిన్న విషయం ఏంటంటే అండి, మనం మామిడాకులు ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు గుమ్మానికి గట్ట కట్టుకుంటాం కదా, ఆ మామిడాకులు మామూలుగా మనం కట్టుకునే బదులు ఇలా చక్కగా ఆకులు ఇలా కొంచెం అండి చిన్నది కన్నంలో పెట్టి దాంట్లో అది కాడగుచ్చి ఆ తాడుకు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది కట్టుకుంటే. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒక్కోసారి అయితే ఇంకా చిలకల్లా కూడా చేస్తారు మా పిల్లలు, కానీ ఇంకా అంత టైం అయితే అది చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి ఇంకా నేనే ఇలాగా గుచ్చేసానండి. చాలా బాగా చక్కగా ఒక స్టీల్ డబ్బా పెట్టి దాని మీద అలా చేసి ఆ కలసం అలాగ చక్కగా ఏర్పాటు చేసింది. ముందుగా ఆ పీట వేసుకొని ఆ లక్ష్మీదేవి ఫోటో అది పెట్టుకొని ఆ అష్టలక్ష్మి తల్లి అందరినీ కూడా చాలా చక్కగా సకల శుభాలుగా చక్కగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ముందుగా పసుపు గణపతిని చేసుకొని ముందుగా ఓం గం గణపతియే నమః అంటూ ఆ గణపతికి పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నానండి, ముందే రెడీగా పెట్టుకొని అలాగే ఫస్ట్గా మనం ఆ గణపతికి పూజ చేసుకొని తర్వాత ఆ కలశంలోని మనం అందరికీ తెలిసిన విషయమేనండి, కలశం పెట్టేటప్పుడు ఆ కలశంలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం, కొంచెం అక్షింతలు, ఒక ₹2 కాయిన్ కానీ ఎంతో కొంత కాయిను, ఒక పువ్వు, ఒక పుష్పం వేయాలండి. వేసి వాటర్ వేయాలి, అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అయితే నేనైతే కలశం ఇవాళ తీయనండి, రేపు తీస్తాను. ఆ అమ్మవారికి ముందుగా మనం తాంబూలం ముందుగా అమ్మవారికి సమర్పించుకోవాలి. అమ్మ తల్లి, చక్కటి తల్లి, మమ్మల్ని నిండు నూరేళ్ళు చాలా ఆయుర ఆరోగ్యాలతోటి నిండు ముత్తైదుగా చక్కగా దీవించి తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ, నువ్వు మా ఇంట్లోకి వచ్చి చక్కగా ఉండాలమ్మా, మాకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ముందుగా అమ్మవారికి తాంబూలం పెట్టుకోవాలండి. ఆ తాంబూలం ఒక జాకెట్ ముక్క, 2 అరటిపళ్ళు, ఆకులు, ఒక్క అవన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అలాగే వరలక్ష్మి వ్రతానికి ఎవరికి తోచిన కొలది వాళ్ళు చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు 3 రకాల ప్రసాదాలు చేశాను. అది పులిహోర, పరమాన్నం, బూరెలు చేసుకున్నాను. అలాగే రకరకాల ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాను. తల్లికి మెయిన్ కావాల్సింది శనగలండి. ఆ శనగలు నైట్ నానబెట్టేసి ఆ శనగలు కూడా పెట్టుకున్నాను. అలాగే కొంతమందికి తాంబూలం ఇవ్వడానికి అది తర్వాత అవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. ఇదిగోండి తల్లికి చక్కగా పసుపుతోటి, కుంకుమతోటి అలాగా మనకి అయితే కథ చదువుకోవచ్చండి. లేదంటే మనకు అంతగా మంత్రాలు రాకపోతే శ్రీ మాత్రే నమః అంటూ ఆ అమ్మవారిని చక్కగా తలుసుకుంటూ మనం పూజ చేసుకొని ఒక 108 సార్లు అలా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ అంతా కూడా ఇలా చేసుకుని ఇవాళ చీర కూడా అనుకోకుండా నాకు ఎర్ర చీర పెట్టాలని ఎప్పటి నుంచో అమ్మవారి కోరికగా ఉందండి. అలాగే నాకు కూడా నేను ఎర్రచీర కుదిరింది తల్లికి, నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా చీర అది పెట్టుకున్నాను. గాజులు అవి మొత్తం అన్నీ నైటే కొని తెచ్చేసుకున్నానండి. గాజులు అవి పెట్టుకున్నాను. ఇవాళ మెయిన్ కావాల్సింది ముత్తైదులకు ఆ గాజులు, పసుపు, కుంకుమ, ఆ చీర, జాకెట్ అవన్నీ చక్కగా పెట్టుకొని
తర్వాత భర్త ఆశీర్వాదం అయితే తప్పకుండా తీసుకోవాలండి. ఆ పూజ దగ్గర తోరణాలు అయితే 3 తోరణాలు చేశాను. అవి ఒకటేమో కట్టుకోవడానికి, ఒకటి ఎవరికైనా ఇవ్వడానికి, ఒకటి అమ్మవారికి. అలా అవి కూడా సమర్పించుకోవాలి. అలాగే మనం ఆ కలశం పెట్టాం కదండి, ఆ కలశాన్ని చక్కగా ఒక పుష్పం పట్టుకొని ఆ తల్లిని చక్కగా ఆహ్వానించాలి. తల్లి అమ్మ లక్ష్మీదేవి చక్కటి తల్లి, చల్లని తల్లి, చక్కగా మా ఇంట్లోకి వచ్చి ఈరోజు కొలువై ఉండమ్మా, ఈరోజనే కాదమ్మా ఎప్పుడు కొలువై ఉండు, మాకు అష్టైశ్వర్యాలు ఏమీ ఇవ్వకపోయినా తిండి బట్టకి లోటు లేకుండా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆహ్వానించుకోవాలి. తర్వాత ఇంకా అంతా అయిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ అది కొట్టుకొని హారతి ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతటా చక్కటి ఆ వరలక్ష్మీదేవి తల్లి గురించి ఒక చిన్న పాట పాడుకుందామండి. పూజ మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే పూజ అనేది మీరు చేసుకుంటారు, అందరికీ తెలుసు కాబట్టి ఆ తల్లి గురించే పాడతాను ఈరోజు. మనకి ఇలా ఇన్ని 3 రకాలు పెట్టాలి, 4 రకాలు పెట్టాలి, వాళ్ళు ఏదో చేసుకున్నారు వీళ్ళు ఏదో చేసుకున్నారని మనం అనుకోక్కర్లేదండి. మనకున్న స్తోమతను బట్టే మనం ఈ ఒక్క కనీసం కొంచెం పరమాన్నం పాలతో వండి తల్లికి పెట్టైనా పూజ చేసుకోవచ్చు. అయితే నేను ఎప్పుడు కూడా రూపు కొనుక్కుంటానండి. ఈ సంవత్సరం అయితే కొంచెం రూపు కొనుక్కోలేకపోయాను. ఏదో కొంచెం పరిస్థితుల వల్ల కొనుక్కోలేకపోయాను. అయితే ఎప్పుడు పాత రూపు పెట్టలేదు అనుకున్నానండి. కానీ బీరువాలో ఒకటి అనుకోకుండా మొన్న ఇల్లు అది దులుపుతుంటే పాత రూపు ఒక చిన్న పరసలో పాత రూపు ఉండిపోయింది. ఎప్పుడు రూపు నాకు ఇప్పటికీ కూడా 5, 6 రూపులు మెడలో ఉంటాయి. ఎప్పుడు రూపు పాల్లో ముంచి పెడతారు అలా అంటారు, కానీ ఎప్పుడు పెట్టలేదు. ఆ రూపు పెడదాంలే అని చెప్పి నేను పర్స్ లోపల పెట్టానండి. కానీ కరెక్ట్గా పూజ స్టార్ట్ చేసేటప్పటికి అసలు ఆ రూపు దొరకలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నేను ఎల్ఐసి చేస్తాను కదండి, ఎల్ఐసిలో ఒకసారి ఏం చేశారంటే నాకు ఒక వెండిది లక్ష్మీదేవి రూపు ఇచ్చారు. ఒకరోజు ఏదో నేను పాలసీలు చేశానని చెప్పి నాకు ఇచ్చారు. అది అనుకోకుండా అది వెండిది కదా అన్నట్టు నేనైతే చాలా వెండిదిలే ఇది రూపు అన్నట్టు అది ఒక బాక్స్లో అలా వేసేసానండి. వేసేసి లోపల పెట్టేశాను. అది ఒక సంవత్సరం 2 సంవత్సరాలైనా అయిపోయి ఉంటుంది అది ఇచ్చి. అయితే అనుకోకుండా అది కనిపించిందండి నాకు. అప్పుడు అనుకున్నాను, తల్లి నీకు ఎప్పుడు నేను పెట్టలేదు కాబట్టి నీకు కొత్త రూపు కావాలని అనుకున్నావేమో, అందుకే అది దొరికిందేమో అని చెప్పి వెంటనే దానికైతే ఇంకా మా సాయం మా చిన్నిది కన్నంలో పెట్టి దానికి ఇంకా 9 పోగుల దారం చక్కగా పసుపు రాసుకొని దానికి గుచ్చుకొని అది ఆ కలసానికి ఆ రూపు వేసుకున్నానండి. ఆ రూపు అవన్నీ కూడా మళ్ళీ సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకొని అందరికీ మనం ఇవ్వాలనుకుంటే పేరంటం అది ఇవ్వచ్చు. నేనైతే కనకదుర్గమ్మ గుడి ఉందండి, గుడికి వెళ్తాం ఎప్పుడు అని చెప్పి ఆ గుళ్ళోనే ఇచ్చేసాను. సాయంత్రం గుడికి వెళ్ళి గుళ్ళో ఇచ్చాను. ఇంకా ఆయన వచ్చారు తోడు, ఆయనతో పాటు వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను. అయితే ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా పూజది దండం పెట్టుకొని చక్కగా నన్ను ఆశీర్వదించారండి. ఆయన ఆశీర్వాదం కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన షాప్కి వెళ్ళిపోయారు. ఎంత లేట్ అయినా సరే ఆయన వచ్చే వరకు ఇంకా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇంక మీరు ఇంకా మిగిలిన పూజ అది చూడండి. నేను ఇలాగ పాట పాడతాను. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పూలు పండ్లు తోరణములతో, పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి, కలహంస నడకలతోటి కల్లు కల్లుమని నడిచే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి. వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ముంచుము తల్లి. సామ్రాజ్య జననీ మాపై సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్దష్టైశ్వర్యము ఆయుర్దష్టైశ్వర్యములు 5 వతనములు ఇచ్చే తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. నవరత్నాల నీ నగుమోము తల్లి వరలక్ష్మి తల్లి. కనక రాసుల కళ్యాణి. నవరత్నాల నీ నగుమోము తల్లి వరలక్ష్మి తల్లి. కనక రాసుల కళ్యాణి. కుసుమ కోమల సౌందర్య రాశి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి. శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. కలలన్నీ కన్నుల కలిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ. కలలన్నీ కన్నుల కలిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ. తల్లివి నీవై పాపను నేనై తల్లివి నీవై పాపను నేనై నీ ఒడిలోనే నిదురపోనా. ఈ జన్మకు ఆవరమే చాలదా ఈ జన్మకు ఆవరమే చాలదా. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి. పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కలహంస నడకలతోటి గల్లు గల్లు నడిచే తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, నా పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే ఆ తల్లి కోసం పాడుకున్నాను. అయితే ఇలాగా ఈరోజు నేను ఒక 5గురికి అయితే పేరెంట్ ఇక్కడికి తీసుకెళ్ళానండి. శనగలు, గాజులు, తాంబూలం అన్నీ కూడా చక్కగా బాక్స్లో వేసి తీసుకెళ్ళిపోయి పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ తీసుకెళ్ళిపోయాను. ఇంకా గుళ్ళో ఆ తల్లి ఎదురుగా చక్కగా ఒక 5గురికి తాంబూలం ఇచ్చుకొని ఆ లక్ష్మీదేవి లాంటి అమ్మవార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటే అమ్మ వాయనం అనుకుంటూ ఇంకా వాయనం అలా ఇచ్చి ఇంకా చాలా నైట్ అయిపోయిందండి. ఇంటికి బయలుదేరి వెళ్ళాము. ఇప్పుడైతే సాయంత్రం కదండి, చక్కగా గుడికి అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ టైంకి ఉంటారో ఉండరు అనుకున్నాను. ఎంత అవ్వలేదండి, మేము వెళ్ళేటాడికి 7:30 అలా అయింది. కానీ చాలామంది ఉన్నారు. ఇంకప్పుడే దర్శనాలు చేసుకోవడానికి కూడా చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ భజన జరుగుతూ ఉంటుంది. చాలా మంచి మంచి పాటలు అవి పాడుతూ ఉంటారు. ఒకసారి నేనైతే లాస్ట్ ఇయర్ గుళ్ళో పాట కూడా పాడాను తల్లి గురించి. అలాగే ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మంచి మంచి రీల్స్ ఉంటాయండి. సుజాత కపిరి అని ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూసి నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మరొక్కసారి నా ఫ్రెండ్స్కి, నా చుట్టాలకి, నా తోటి మిత్రులకు, నా బంధుజనాలకి, నా ఎల్ఐసి కస్టమర్ దేవుళ్ళకు అందరికీ కూడా మరొక్కసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం మనకి శ్రావణ పౌర్ణమికి ముందు వారం వస్తుంది. అప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అలాగే ఒక వారం కుదరకపోతే ఈ 4 వారాల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. ఈసారి 5 వారాలు వచ్చినాయి అనుకుంటా. రేపు వారం అయితే రాఖీ పౌర్ణమి వచ్చింది, అది కూడా శుక్రవారం వచ్చింది. చాలా మంచి రోజు వచ్చింది. ఆ రోజు మళ్ళీ ఇంకో వీడియోతో నేను నెక్స్ట్ మీకు రాఖీ ప్లస్ శ్రావణ శుక్రవారం 2 వీడియోలు కలిపి కూడా మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.